బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ చంద్రశేఖర్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో కృష్ణ ఫర్టిలైజర్ షాపులు నకిలీ పురుగుల మందులు అమ్ముతున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి తోటలకు వైరస్ రావడంతో మొదట వైరస్కు మంచి మందులు ఇచ్చి తర్వాత నకిలీ మందులను ఫెర్టిలైజర్ షాప్ యజమాని నాగరాజు అంటిపెడుతున్నాడని ఆరోపించారు. వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు మోసం చేసిన ఫెర్టిలైజర్ షాప్ యజమానిపై నకిలీ మందులను సరఫరా చేసిన కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా ట్రేడర్స్ ఫెర్టిలైజర్స్ షాప్ నుండి 2000 మంది రైతులు నకిలీ మందులు కొనుగోలు చేశారన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో కృష్ణ ఫెర్టిలైజర్ షాపులు నకిలీ పురుగు మందులు అమ్ముతున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి తోటలకు వైరస్ రావడంతో మొదట వైరస్కు మంచి మందులు ఇచ్చి తర్వాత నకిలీ మందులను ఫెర్టిలైజర్ షాప్ యజమాని నాగరాజు అంటగడుతున్నారని ఆరోపించారు. వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో కృష్ణ ట్రేడర్స్ అనే ఫర్టిలైజర్ షాపు ప్రొప్రైటర్ నాగరాజు ఈ మిర్చి తోటకి వైరస్ తెగుళ్ళ కోసం కానీ ఈ దోమకాటు, తెల్ల పురుగు వీటన్నిటికీ క్రిమి కీటకారిగా ఎలక్ట్రో ఎండోఫిల్ అనే మందు పిచికారీ చేయాలని చెప్పేసి 2000కు పైగా గిరిజన రైతులు మొత్తం కూడా మహబూబాబాద్ జిల్లా మొత్తం కూడా ఏజెన్సీ జిల్లా, అక్కడ గిరిజన రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఈ బాగా మిర్చి కూడా సాగు చేస్తుంటారు. ఆ మిర్చి సాగుకి వైరస్ నుంచి పిచికారీ చేయడానికి ఎలక్ట్రో ఎండోఫిల్ అనే మందుని మొదటి విడతగా అతను ఒరిజినల్ మందు అమ్మటం జరిగింది. అది పిచికారీ చేయడంతో మంచి ఫలితాలు రావడంతో రైతులంతా కూడా 2000కు పైగా రైతులు ఆ యొక్క కృష్ణా ట్రేడర్స్ అనే ఫర్టిలైజర్ షాప్లో మందు కొనుగోలు చేశారు. ఇది చూసి అదనుగా చూసుకున్న ఫర్టిలైజర్ షాపు ప్రొప్రైటర్ నాగరాజు దానికి డూప్లికేట్ మందుని విక్రయించడం జరిగింది. 2000కు పైగా రైతులు ఆ డూప్లికేట్ మందుని తెలియక కొనుక్కొని అది పిచికారీ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు లేకపోగా లక్షల రూపాయలు పెట్టి అప్పులు తీసుకొచ్చి పెట్టిన ఆ మిర్చి పంట మొత్తం కూడా నాశనం అయింది. దీంట్లో రైతులు మొత్తం ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఈరోజు రైతులంతా కూడా బాధిత రైతులంతా కూడా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో కృష్ణ ట్రేడర్స్ అనే షాప్ వద్దకు వచ్చి నిరసన చేశారు. ఈ విషయంలో కొంచెము షాప్ యజమానికును రైతులకు వాగ్వాదం జరిగింది. దీంట్లో రైతులందరూ కూడా అతన్ని రూమ్లో బంధించడం జరిగింది. తెలుసుకున్న పోలీసులు చేసుకొని రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ రైతులు మొత్తం ఒకటే చెప్తున్నారు, మేము మా భార్యల మీద ఉన్న పుస్తల తాళ్ళు అమ్మి లక్షల రూపాయలు మిర్చికి పెట్టుబడి కోసం పెట్టడం జరిగింది. ఇతను నాసిరకం పురుగుల మందు ఇవ్వడం వల్ల అది పిచికారీ చేయడం వల్ల మాకు ఎలాంటి ఫలితాలు లేక మా లక్షల రూపాయల అప్పులో పాలైపోయాము. వెంటనే ఈ రైతు పైన, ఈ ఫర్టిలైజర్ షాపు యజమాని పైన, ఇతనికి సప్లై చేసిన కంపెనీ వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి.
మాకు నష్టపరిహారం కలిగించాలి. పలుమార్లు మేము ఇది అగ్రికల్చర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళిన వ్యవసాయ అధికారులు దీన్ని పట్టించుకోవడం లేదు. ఈ వ్యవసాయ అధికారులు ఈ పాత్ర కూడా దీంట్లో ఉంది. ఈ వ్యవసాయ అధికారిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి నిరసన చేస్తున్నారు. కలెక్టర్ వెంటనే స్పందించాలి. కలెక్టర్ స్పందించే వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదలము అని, ఒకవేళ కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయకపోతే, స్పందించకుండా న్యాయం చేయకుండా ఉంటే మేము ఇదే మందు తాగి చనిపోతామని ప్రస్తుతానికైతే అక్కడ రైతులైతే తీవ్రంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి. మొత్తం అయితే ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. పోలీసులు అయితే ఆ రైతులతోని సాంప్రదింపులు జరుపుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక దిక్కు వారితో మాట్లాడుతూ ఆ మీకు నష్టమైన రైతులకి న్యాయం చేసే విధంగా సహకరిస్తామని చెప్తున్నప్పటికీ రైతులైతే మొండిపట్టుతో ఉన్నారు. కలెక్టర్ స్పందించే వరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళమని అయితే చెప్తున్న పరిస్థితి. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఈ నాగరాజు పెట్టలేరు చిల్కోటలో గ్రామ పంచాయతీ దగ్గర ఉంది ఒకటి పెట్టలేరు సార్. కృష్ణా టైర్స్ ఎలక్ట్రో సీజ్మేట్ కలిపి కొడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఎర్రనల్లి కమర్పురుగు పోవడానికి అదొకటే మార్గం. దాన్ని అలుసుగా తీసుకొని ఒక బాక్స్ ఏమో ఒరిజినల్, ఒక బాక్స్ ఏమో డూప్లికేట్. ఆ విధంగా దగ్గర ఇక్కడ సుమారు బూరుగుపాడైతే సిల్కోట్, సంకీస, గొల్లచెర్ల, ఈ చుట్టుపక్కల తండలు 3-4 గ్రామ పంచాయతీలలో సుమారు ఒక 2-3 వేల మంది రైతులు ఈ మందు కొట్టని రైతు లేడు. ఇదే విధంగా ఈరోజు ఒక యూట్యూబ్లో కంపెనీ వాళ్ళే పెట్టారు. ఏమంటే ఎలక్ట్రో మందుకి పైన లోగో ఇండస్ట్రియల్ ఉంటుంది, కింద కూడా దాని ఏరో మార్క్ ఇస్తారు. ఇది ఒరిజినల్ మందు అనేది కంపెనీ వాళ్ళే యూట్యూబ్లో కూడా పెట్టారు. మేము కూడా వాస్తవం కూడా లోగో ఉన్న మందు కొడుతున్నామో మంచిగా పనిచేస్తుంది. లోగోలో ఎందుకు కొడుతున్నామో విపరీతమైన నల్లి, తామర పురుగు విపరీతంగా ఉంటుంది. కాబట్టి రైతుల్ని ఇది అలసి తీసుకొని నల్ల తామర, ఎర్రనల్లి అలసి తీసుకొని సుమారు ఒక 2-3 వేల మంది రైతులు ఈ యొక్క ఎలక్ట్రో సీజ్మేట్ కలిపి కొట్టడం జరిగింది. సీజ్మేట్ ఓకే, అది కూడా ఇండస్ట్రియల్ కంపెనీ, కానీ ఎలక్ట్రో మాత్రం దొంగ మందు అమ్మేరీలు. దయచేసి కలెక్టర్ గారు దగ్గరే 23 కిలోమీటర్లకు లేదు చిల్కోడు. రైతుల పక్షాన మీరే దిక్కు. ఒక్కొక్కరికి వాస్తవంగా ఈ సంవత్సరం వడ్లు లేవు, మిర్చి లేదు, రైతులు కష్టాలలో ఉన్నారు. కొంతమందికి రైతు బంధు మాఫీ అయింది, కొంతమందికి మాఫీ కాలేదు. వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి రైతులకి తక్షణమే స్పందించి ఉదయం పూట నుంచి ఇప్పుడు దాకా పాపం విలేకరులు ఒక 50-60 మంది రావడం జరిగింది. కానీ ఇంతవరకు సంబంధిత వ్యవసాయ అధికారి కానీ ఏఓ గారు మాత్రం అందుబాటులో ఉన్నాడు. ఇంతవరకు మండలం నుంచి 12 కిలోమీటర్లే ఉంది, ఇంతవరకు వ్యవసాయ అధికారి కూడా రాలేదు. కలెక్టర్ గారు దీని మీద